తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. గత కొన్నాళ్లుగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని భావిస్తున్న తరుణంలో పార్టీ లోపల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఢిల్లీ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వంపై ఎందుకు సీరియస్గా ఉంది? బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలేంటి? ఈ అంశంపైన లోతైన విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని స్థానిక సమీకరణలపైన బీజేపీ హైకమాండ్ తీవ్ర అసహనంలో ఉంది. సిట్టింగ్ సీట్ల విషయంలో లేదా కీలక నియోజకవర్గాల్లో లేదా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలకు అనుకూలంగా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారనే సంకేతాలు వెళ్లడంపై కేంద్ర నాయకత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా కేవలం వ్యక్తిగత లేదా స్థానిక ప్రయోజనాల కోసమే ఇతర పార్టీలతో చేతులు కలపడం వల్ల పార్టీకి దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుందని హైకమాండ్ భావిస్తోంది. ఇది క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తల్లో కూడా తీవ్ర అయోమయాన్ని క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్న నేతలను తమ రాజకీయ ఉనికికి కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు పార్టీ కేంద్ర నాయకత్వపు వ్యూహాలకు అడ్డుగా మారుతున్నాయి. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట దాన్ని నిలువరించడానికి బీఆర్ఎస్తో లేదా బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి కాంగ్రెస్తో లోపాయికారిగా సన్నిహితంగా ఉండడం అనేది బీజేపీకి సెల్ఫ్ గోల్ లాంటిదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ప్రత్యర్థి పార్టీలకు రాజకీయంగా అవకాశం కల్పించినట్లే అవుతుంది. ఈ అంతర్గత పరిణామాలన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ పటిష్టతను భంగం కలిగించేలా వస్తున్న పోస్టులు, నెగిటివ్ చర్చలపైన కూడా హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిపైన అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలను పంపించింది. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మొత్తం మీద తెలంగాణలో బీజేపీ తన ఉనికిని చాటుకోవడానికి అధికారం దిశగా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి అనైతిక పొత్తులు, ఆరోపణలు పార్టీకి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి తెలంగాణ బీజేపీ నేతల తీరుపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.